గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్బో థాట్స్ 999. ఈరోజు కల్కి సినిమా ద్వారా ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే భారతదేశం అంతా కూడా చర్చించుకునేటటువంటి దేవాలయమే అదే శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం. దాని గురించినటువంటి పూర్వపరాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది కొన్ని సంవత్సరాల క్రితం, అంటే వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ కల్కి సినిమాలో తీయడం కోసంగానే ఒకసారి ఈ దేవాలయం మళ్ళీ బయటకు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మరుగుపడిపోయినటువంటి ఈ చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కల్కి సినిమా డైరెక్టర్ గారు దగ్గరికి వచ్చి ఈ దేవాలయంలో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్లో అక్కడ జీవించినట్లుగా షూటింగ్ చేయడం, దాని ద్వారా ప్రపంచమంతా కూడా ఈ దేవాలయం గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పించడం మాత్రం నిజంగా ఒక గొప్ప విషయం. సో ఇంత చిన్న దేవాలయము, ప్రాచీన దేవాలయము విస్తృతంగా ప్రచారంలోకి రావడానికి గల కారణం, ఆ దేవాలయం ఎలా అంతరించిపోయింది, మరలా తిరిగి ఎలా బయటకు వచ్చింది మొదలైన విషయాలని మీకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అంతరించిపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి, కానీ అవి వెలుగులోకి రాలేదు. ఒకవేళ వెలుగులోకి వచ్చినా కూడా అందరికీ తెలియాల్సిన పరిస్థితి లేదు. కానీ ఈ దేవాలయకు ఉండే ప్రాముఖ్యత ఏమిటో కానీ సినిమాలోకి రావడం, అనేక లక్షల కోట్ల మంది ఈ దేవాలయం గురించి చర్చించడం మాత్రం చాలా గొప్ప విషయం. అందుకని ఈ దేవాలయం గురించినటువంటి చిన్న వీడియో నేను చేయాలనుకుంటున్నాను. ఇది మా ఊరికి దగ్గరలోని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో చేజర్ల మండలానికి సంబంధించి ఒక పెరుమళ్ళ గ్రామం ఒక గ్రామంలో ఈ దేవాలయం బయటపడింది. దీని పూర్వపరాలను మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి దాకా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా మంచి వీడియోలు నేను చేయడానికి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన మిత్రులకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఆత్మకూరికి పక్కనే కాబట్టి మేము చాలాసార్లు ఈ ఊరికి వెళ్తుండేవాళ్ళము. ఈ దేవాలయం బయటపడింది అనే విషయం తెలియగానే ఆ ఊరికి వెళ్ళి ఆ గ్రామస్తులందరితో నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చాలామంది నాకు అక్కడ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఆ డిగ్రీ స్టూడెంట్స్తోనూ మరియు ఈ ఊరు పెద్దలతోనూ చాలాసార్లు మాట్లాడి ఆ గుడిని గురించినటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నాను. వాటిని మీకు ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాను. గమనించండి. ఈ పెరుమాళ్లపాడు వాస్తవంగా ఆత్మకూరు మండలంలో ఉండేది, ఇప్పుడు చేజర్ల మండలంలో ఉంది. అయితే ఆత్మకూరు నుంచి కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ దేవాలయానికి ఈ పేరు ప్రఖ్యాతలు రావడానికి ఇది ముఖ్యంగా పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉంది. చాలామందికి తెలీదు ఈ పెన్నా నది ఎక్కడ పుడుతుందనే విషయం, ఎక్కడ సముద్రంలో కలుస్తున్న విషయం. నేను దీని గురించి కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పెన్నా నది చిక్బళ్ళాపూర్ జిల్లాలోని నంది హిల్స్లో ఇది జన్మిస్తుంది. అంటే కర్ణాటక రాష్ట్రంలో పుడుతుంది. దీని పొడవు 597 కిలోమీటర్లు. దీని బేసిన్ 55,213 కిలోమీటర్లు. సుమారుగా కర్ణాటక నుంచి ప్రారంభమైనటువంటి ఈ పెన్నా నది పరివాహక ప్రాంతంలో కొన్ని లక్షల గ్రామాలు, పట్టణాలు ఈ పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పెన్నా పరివాహక ప్రాంతంలో అనేక మార్పులు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా తుఫానులు, వరదలు వచ్చినప్పుడు ప్రాచీన కాలం నుంచి కూడా కొన్ని వందల గ్రామాలు, అంటే ఈ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని వందల గ్రామాలు తుడిచిపెట్టుకొని పోతున్నాయి. అంటే నది పరివాహక ప్రాంతంలో కలిసిపోయాయి. ముఖ్యంగా ఇసుక మేటలు వేసేసి ఊళ్ళే మునిగిపోయాయి. అవేవి కూడా ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడు కానీ బయటపడలేదు. అయితే యాదృచ్ఛికంగా ఈ గుడి బయటపడడం మాత్రం చాలా సంతోషం. ఈ గుడిని 12, 13 శతాబ్దాల్లో చోళరాజులు నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. చాలామంది 200 సంవత్సరాల క్రితం అని, 300 సంవత్సరాల క్రితం అంటున్నారు. కానీ వాస్తవంలో ఇది ఈ చోళరాజుల కాలంలో దీన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 1872 అలాగే 1876 సంవత్సరాల్లో ఈ పెన్నాకు వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరదల వల్ల అనేక గ్రామాలు మునిగిపోయినాయి. అయితే 1927లో వచ్చినటువంటి పెద్ద గాలి వాన అనేటటువంటి ఒక పెద్ద తుఫాను బీభత్సంలో ఈ మన పెరుమాళ్లపాడు గ్రామం మొత్తం మునిగిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఇసుక మెట్లు వేసేసాయి. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పర్వతలాగా ఈ ఇసుక తిన్నీరు, అంటే ఇసుకలు మేటలు వేసేసినాయి. అంటే ఊర్లకు ఊరు, గ్రామాలు మునిగిపోయినాయి. అలాగే ఇప్పుడు కూడా అంటే 2024 సంవత్సరంలో కూడా ఆత్మకూరు చుట్టుపక్కల అంటే పెన్నా నది పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు ఇప్పటికీ మునిగిపోతున్నాయి.
అయితే అదృష్టవశాత్తు ఆధునిక కాలంలో టెక్నాలజీ వల్ల ప్రజలు వరదల టైంలో బయటకు వచ్చేస్తున్నారు. కానీ ఆనాటి పూర్వకాల పరిస్థితుల్లో అలాంటి అధునాతనమైన సౌకర్యాలు లేవు కాబట్టి చాలా ఊర్లు మునిగిపోయాయి. అలా మునిగిపోయినటువంటి ఊర్లలో ఒక ముఖ్యమైనటువంటి ఈ ఊరే ఈ పెరుమార్లపాడు. ఈ ఊరు మునిగిపోయే సమయంలో ఊరు మొత్తం ప్రజలందరూ కూడా ఆ మునిగిపోయిన గ్రామానికి బయట 3 కిలోమీటర్ల ఆవల మళ్ళీ తిరిగి గ్రామాన్ని పునర్నిర్మించుకొని వందల సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అయితే ఆ గ్రామానికి సంబంధించిన ఇళ్ళు అయితేనేమి, దేవాలయాలు అయితేనేమి పూర్తిగా ఇసుక మెట్టలో మునిగిపోయినాయి. అది నాకు తెలిసి 1927లో పెద్దగాలి వానలో జరిగినట్టుగా నాకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అసలైనటువంటి కీలక విషయాన్ని తెలుసుకుందాం. అసలు ఈ గుడి ఎలా బయటపడింది? చాలా సంవత్సరాలుగా మరుగుపడినటువంటి ఈ గుడిని అక్కడ ప్రజలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటుండేవాళ్ళు. ఈ విధంగా గుర్తు చేసుకుంటూ ఎలాగైనా ఆ గుడిని బయటకు తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకి కలిగింది. అయితే ఎవరు కూడా దానికి సాహసం చేయలేదు. అదృష్టవశాత్తు ఈ కరోనా సమయంలో అంటే 2020 సంవత్సరంలో కొన్ని వేల మంది అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ఆ ఊరు సంబంధించినటువంటి 50-60 మంది ఉద్యోగులు, బెంగళూరు, చెన్నై, ఇతర నగరాల్లో పనిచేసినటువంటి చదువుకున్న విద్యార్థులు ఈ కరోనా వల్ల ఊళ్ళల్లో ఉండిపోవడం జరిగింది. అప్పుడు పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి ఈ యొక్క గుడిని ఎలాగైనా తవ్వాలి, ఆ గుడిని మేము బయటకు తీసుకోవాలంటే ఉత్సాహంతో అక్కడి యువత ఈ గుడిలో తవ్వకాలు జరిపించాలా అనే ఒక ఉద్దేశంతో అందరూ కలిసి ఈ గుడిని తవ్వించాలనేటువంటి ఒక దృఢ సంకల్పానికి వచ్చి ఆ గుడి సంబంధించిన అవశేషాలను బయటకు తీసడానికి వాళ్ళే స్వయంగా ఖర్చు పెట్టుకుని జేసీబీలని పెట్టి ఈ గుడిని తవ్వించి బయటకు తీసుకురావడం జరిగింది. నిజంగా ఈ విషయంలో ఈ యొక్క గ్రామం యొక్క యువతని అందరూ అభినందించాలి. ఈనాడు మనం కల్కి సినిమాలో ఆ బిట్టు మనం చూసామన్నా, లేదా ప్రపంచమంతా కూడా ఈ నాగలింగేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుంటుందన్న ఈ ఘనత మాత్రం ఖచ్చితంగా ఆ ఊరి యొక్క యువతదే. ఈ తవ్వకాలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో గమనించండి. ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కేవలం ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే కాకుండా ఆత్మకూరు, చేజర్ల, నెల్లూరు, దాదాపుగా కొన్ని లక్షల మంది తిరునాళ్ళు జరిగితే ఏ విధంగా వచ్చి తిరునాళ్ళు చూసేవాళ్ళు, అదేవిధంగా ఈ దేవాలయాన్ని తవ్విన తర్వాత అది బయటపడిన తర్వాత కొన్ని లక్షల మంది ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. తిరిగి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలనేటువంటి సంకల్పం కూడా ఆ గ్రామ యువకులకి కలిగింది. అయితే ఇది చాలా దూరంగా ఉంది, దొంగలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ దేవాలయం కట్టడం చాలా కష్టం, ఎందుకంటే చాలా వరకు ఈ దేవాలయం పాడుపడిపోయింది, కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇదే దేవాలయాన్ని పక్కన నిర్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ గ్రామ ప్రజలు తాత్కాలికంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సో ఈ విధంగా ఈ దేవాలయం కరోనా పుణ్యాన 2020 సంవత్సరంలో ఆ యొక్క ఊరి ప్రజల యొక్క, ముఖ్యంగా యువత యొక్క సాహసం వల్ల బయటపడడం చాలా సంతోషం. ఈ దేవాలయం ఏ విధంగా అంతరించింది అనే విషయాన్ని కూడా నేను గ్రాఫికల్గా వివరించాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరిదాకా చూడండి. చాలా బాగా స్పష్టంగా ఈ పెరుమాళ్లపాడు తుఫానుల్లో ఏ విధంగా చిక్కుపోయి ఏ విధంగా అంతరించిపోయింది అనేటువంటి విషయాన్ని నేను స్వయంగా నా యొక్క ఆలోచనతో గ్రాఫికల్గా తయారు చేశాను. ఖచ్చితంగా ఆ భాగాన్ని కూడా మీరు చూడండి. ఇక దేవాలయం యొక్క నిర్మాణ శైలిని పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉంది. ప్రాచీన కాలంలో ఈ దేవాలయం నిర్మించడం అంటే ఈ దేవాలయం గురించి చరిత్ర పొందుతుంది. వాస్తవంలో ఈ దేవాలయాన్ని పరశురాముడు నిర్మించినట్లుగా 108 శివాలయాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ అది ఎంత మాత్రం అనేది చారిత్రక ఆధారాలు లేవు. ఏదేమైనప్పటికీ ఈ దేవాలయం మాత్రం ఒక అద్భుతమైంది. దాని లోపల భాగాన్ని కూడా నేను స్వయంగా మా విద్యార్థులు వెళ్ళి చూడడం జరిగింది. చాలా పకడ్బందీగా చాలా దృఢంగా నిర్మించినటువంటి దేవాలయం ఇది. వరదలు కానీ రాకపోతే కొన్ని వేల సంవత్సరాలు ఉండేటువంటి శక్తి సంపన్నం ఈ దేవాలయం ఉంది. ఎందుకంటే ఇక్కడ వాడినటువంటి ఆ యొక్క కలప మరియు చెక్కలు చాలా దృఢంగా ఉన్నాయి. అలాగే ఈ నిర్మాణానికి వాడినటువంటి సున్నపు విధానం కూడా చాలా బలిష్టంగా ఉంది. ప్రాచీన కాలంలో దేవాలయాలు ఏ విధంగా నిర్మించారో ఆ విధంగా ఈ యొక్క సున్నపు రాయి, ఎగ్సు, బెల్లము మొదలైన వాటితో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఈ లోపలి భాగం ఇప్పటికీ చాలా శుభ్రంగా స్పష్టంగా ఉంది. చూడండి, మనం ప్రాచీన శివలింగం అది. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఎండోమెంట్ శాఖ దాన్ని వాళ్ళ వశం చేసుకొని జాగ్రత్తగా భద్రపరుచున్నారు. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు
ఆ యొక్క విగ్రహాలను తిరిగి ఈ గ్రామానికి ఇవ్వాలనేది ఎండోమెంట్ యొక్క ఉద్దేశం. పైన భాగం కూడా చాలా దృఢంగా ఉంది. ప్రస్తుతం అక్కడ గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి చూడండి. అయితే ఈ దేవాలయ నిర్మాణం మాత్రం చాలా పటిష్టంగా జరిగింది. ఎందుకంటే మామూలు వ్యక్తులు కట్టిన దేవాలయం కాదు ఇది. ఇది ఖచ్చితంగా చోళరాజులు లేకపోతే పరశురాముడు యొక్క ఆజ్ఞతో కట్టినటువంటి దేవాలయం అయి ఉండొచ్చు. సో ఈ దేవాలయం నుంచి బయటకు వచ్చేటువంటి విధానం కూడా చాలా కష్టంగా ఉంది. లోపల పోవాలన్నా బయటికి రావాలన్నా చూడండి ఒకసారి. బయటకు వచ్చే విధానం కూడా చాలా ఇరుగ్గా ఉంది, ప్రస్తుతం సంక్లిష్టంగా ఉంది. గోడలు కూడా కొంచెం బలహీనంగా ఉన్నాయి. చాలా అద్భుతమైన ఈ యొక్క పెరుమాళ్ళ ఊరిలోని ఈ పెరుమాళ్ళ స్వామి ఆలయం అంటే నాగలింగేశ్వర ఆలయము చాలా ప్రత్యేకత కలిగి ఉంది. ఈ దేవాలయం చుట్టూరు 4 దిక్కులను సూచిస్తూ చతురస్రాకారంలో నిర్మించడం జరిగింది. 4 పక్కల నంది బొమ్మలు ఉన్నాయి. అలాగే ఇక్కడ శివాలయమైనప్పటికీ విష్ణు భగవానుడి యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి శిల్ప సంపద, అలాగే అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ స్పష్టంగా చెక్కించడం జరిగింది. ఇంత గొప్ప ఆలయం నిజంగా మాకు దగ్గరలో ఉండడం మాత్రం చాలా గొప్ప విషయం. ఇది చూస్తున్నాం కదా, ఈ నందీశ్వరుడు ప్రస్తుతం వరదల వల్ల అలాగే అనేక కారణాల వల్ల చాలా వరకు దెబ్బతినింది. గమనించండి, దాని నిర్మాణం ప్రాచీన కాలంలో ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణంగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా ఇది దాదాపు 100 అడుగుల పైన ఇసుక మేటలతో మునిగిపోయింది. అదే ఈ దేవాలయం యొక్క గొప్పతనం. ఇది ఏ విధంగా అంతరించిందో ఒకసారి చూడండి. ఇది కేవలం గ్రాఫిక్స్. నా సెల్ ఫోన్తో ఈ గ్రాఫిక్ని తయారు చేశాను. మిగతా విషయాలు లాస్ట్లో చెప్తాను, ఖచ్చితంగా చివరి దాకా చూడండి. భయంకరమైనటువంటి తుఫానులు, వరదలు కొన్ని వందల సంవత్సరాలుగా పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి. వాటిని గమనిస్తూ ఉండండి. చూడండి ఎంత భయంకరంగా ఈ నదీ పరివాహక ప్రాంతం నీళ్లు తుఫానులో ఉబ్బికొస్తున్నాయి. ఊర్లు ఏ విధంగా ముంచెత్తి వస్తున్నాయో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. నాకు తెలిసి ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. చూడండి ఇసుకమేట్లు, బురదలు ఏ విధంగా వస్తున్నాయో చూశారు కదా. ఈ విధంగా కొన్ని వందల తుఫాన్లో అంతరించిపోయినటువంటి ఈ యొక్క పెరుమాళ్ళ ఇసుక తిన్నెల్లో ఏ విధంగా కూరుకుపోయిందో గమనించండి. ఆ ఇసుక తిన్నెల ఎత్తు చూస్తుంటేనే ఒళ్ళు దెబ్బవేస్తుంది. కొన్ని 100 అడుగుల ఎత్తులో ఉన్నాయి. మీకు మొదట వివరించినట్లుగా 1920 సంవత్సరం కరోనా పుణ్యాన ఈ యొక్క దేవాలయంలో ఆ పెరుమాళ్ళ గ్రామస్తులు దాన్ని తవ్వి బయటకు తీసుకురావడం ఎంతో సంతోషకర విషయం. దీనివల్లే 2022 సంవత్సరంలో ముందుగానే అనుకున్నట్లుగా ఈ కల్కి సినిమాలో నాగ్ అశ్విన్ డైరెక్టర్ గారు ఈ యొక్క దేవాలయాన్ని చేర్చడం మాత్రం నిజంగా చాలా అదృష్టం. ఈ దేవాలయానికి ఏదో గొప్పతనం ఉంది, అందుకే ఈ సినిమాలో ఈ భాగాన్ని చేర్చడం జరిగింది. మనందరికీ తెలుసు, మహాభారతంలో అశ్వత్థామ శాపానికి గురై ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని. అయితే అది శాపం. చిరంజీవిగా అంటే సంతోషంగా ఉండడం కాదు. ఇక్కడ ఆయన అనేక రోగాలతో బాధలతో ఉన్నాడు. ఆయనకి విముక్తి రావాలంటే కల్కి పుట్టేటప్పుడు ఆయనకి సహకరిస్తే ఆయన యొక్క శాప విముక్తి జరుగుతుందని పురాణాల్లో ఉంది. అందుకే ఆయన ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాడని తెలుసు. సో ఈ క్రమంలో ఈ అశ్వత్థామ గారు ఈ దేవాలయంలో ఉన్నట్లుగా ఈ కల్కి మూవీలో చూపించడం మాత్రం చాలా గొప్ప విషయం. నా వీడియో ఇక్కడ దాకా చూసినందుకు మీకు థ్యాంక్స్. ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.